హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ పూజ్య శేఖర్. వెల్కమ్ టు మై ఛానల్, మై వెర్షన్. పొద్దున్నే లేచి బయలుదేరిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోయాను రైల్వే స్టేషన్కి. సీదా కాచిగూడ నుంచి ఉజ్జయినికి ట్రైన్ పట్టుకొని ఉజ్జయిన్లో దిగేసాం. ఉజ్జయిన్లో దిగిన వెంటనే మా ఆటో పట్టుకొని డైరెక్ట్గా కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళిపోయాం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. పొద్దున్న 5 అవుతుంది. 6 గంటలు తెలుస్తుంటే 5 గంటల నుంచి స్టార్ట్. అది గుడి కనిపిస్తుంది. మార్నింగ్ 5 o'clock. అది ఓపెనింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. దేవుడికి చూపించడానికి ఇక్కడ పువ్వులు మరియు ఈ సెట్ అనేది అమ్ముతున్నారు. ఈ సెట్ కాస్ట్ అయితే 50 రూపీస్. దీనికన్నా పెద్ద సెట్ ఇంకొకటి ఉంది, అది 100 రూపీస్. బట్ లోపల ఏమి ఉంచనివ్వరు. పూలన్నీ అక్కడ వేసేసి ప్రసాదం మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ప్రసాదం అంటే ఇంకేమో కాదు, అది మనకి బేసన్ కాళ్ళు లడ్డు ఉంటుంది. గుడి టైమింగ్ పొద్దున్న 6 o'clock ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేటప్పుడు ఈ పక్కనే షిర్పా నది ఉంటుంది కదా, షిర్పా నది దగ్గర అఘోరాలు ఉన్నారు. అఘోరాలు వచ్చి పూజ చేసి పొద్దున్న ఓపెన్ చేస్తారు గుడి. చూడండి, గుడి అయితే ఎంత అద్భుతంగా ఉందో. పొద్దున్న 5 o'clock నుంచి మనకి రష్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాలభైరవుడి వాహనం కుక్క, ఇది చూసారు కదా, అతనే కాలభైరవుడు. దత్తాత్రేయ మందిర్. మనం ఇప్పుడు వచ్చేసాం గడ్ కాళికా మందిర్, ఒక శక్తిపీఠమైన కాళికాదేవి. ఈ గుడిలో ఎనర్జీ ఉంది భయ్య, అసలు చెప్తే నమ్మరు. ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి ఆ దేవుడి ముందు నిల్చున్నట్లయితే. మీరు చూస్తున్నారు కదా, స్వయంగా తల్లే మనల్ని పిలుస్తున్న ఫీలింగ్ కలిగింది ఇక్కడ. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉంది గుడి అయితే. నాకు ఆ విగ్రహం చూస్తున్న ప్రతిసారి ఆ గూస్ బంప్స్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. అంత పవర్ ఉంది. ఈ టెంపుల్ మాత్రం మిస్ చేయొద్దు అసలు ఉజ్జయిన్లో. మనకి ఇక్కడ ప్రతి టెంపుల్లో దీపారాధన చేసే స్తంభాలు ఉన్నాయి. వీటిల్లో దీపాలు వెలిగిస్తారు. రోజు ఈవినింగ్ టైంలో వెలిగిస్తారు. నేను మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆ వ్యూని మిస్ అయ్యాను. మీరు ఈవినింగ్ వెళ్తే ఆ వ్యూని చూడగలరు. ఈ పక్కనే మనకి గణేష్ టెంపుల్ ఉంటుంది. గణేష్ టెంపుల్లో చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అయితే. చూసుకోవచ్చు, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ గణేష్ టెంపుల్లో మనకి జగన్నాథ స్వామి కూడా దర్శనం ఇస్తారు. జగన్నాథ స్వామితో పాటు గోమాత, ఒక శివలింగం కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ గణేష్ టెంపుల్ అయితే మాత్రం మిస్ చేయొద్దు. ఇదే మంగళనాథ్ మందిర్. ఈ విశ్వంలో ఏకైక మంగళుడు ఉన్న ఒకే ఒక గుడి. ఇట్లా బయట మనకు పంతులు కనిపిస్తారు. ఎవరైనా పూజలు చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. పదండి లోపలికి వెళ్ళి. గుడిని చూసుకున్నట్లయితే దీనికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. మనం మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తున్నాం. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. గుడి గోడల మీద పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా గీశారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలే చెప్పుల స్టాండ్ ఉంది. లోపల చెప్పులు పెట్టుకొని గుడిపైకి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళే దారిలోనే అక్కడ చాలామంది మీకు ఏమైనా పూజలు కావాలా, ఏమైనా పూజలు చేయించుకుంటారు, ఆ దోషాలు నివారించుకోవడానికి అని అడుగుతూ ఉంటారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసి మాట్లాడుకొని చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా బిజినెస్ పరంగానే జరుగుతుంది. के लिए यहाँ पर पूजा होता है। जो मांगलिक होता है, मंगल दोष, शादी वगैरह नहीं हो रही, उनके लिए पूजा होता है, हाथ पूजा। ये पूरे वर्ल्ड में एक ही मंदिर। మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మంగళనాథుడి వాహనం మేషం. లోపలికి డైరెక్ట్గా ఫోన్స్ అలౌ లేదు. ఇక్కడ నుంచే చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి.
ఈ భూప్రపంచంలో ఏకైక మంగళనాథుడు శివలింగ రూపంలో ఉన్న టెంపుల్ ఇది. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. టెంపుల్ అయితే చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా అనిపించింది. పక్కనే కోనేరు చూడడానికి ఎంత బాగుందో చూడండి. అది షిర్పా నది బ్రిడ్జ్ యువతల నుంచి అవతలకు దాటడానికి. ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే మనకి కాలభైరవ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పూజకు ఉపయోగించిన బియ్యం కానివ్వచ్చు, వస్తువులు కానివ్వచ్చు, పప్పులు కానివ్వచ్చు, అవన్నీ ఇక్కడ పక్షులకి దానాగా వేస్తున్నారు. అదొక గొప్ప అద్భుతంగా అనిపించింది. చాలా రామచిలకలు, పావురాలు అయితే ఇక్కడ వాలి ఆ దానాన్ని స్వీకరిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అవి అరుపు మనకు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫ్రీ అనిపించింది. ఇంకో కొత్త అధ్యాయం, ఇంకో కొత్త సంవత్సరం ఏదో ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుందేమో అనిపిస్తుంది. అసలు ఇలా అప్పుడప్పుడు వెళ్తుంటే ఆ శివుడే నన్ను పిలిచాడేమో అని మైమర్చిపోతుంటాను. ఇలాంటి కొత్త ప్రదేశాలు, కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడంతా ప్రపంచంలో ఇదే కాదు, మనకు తెలిసిందే కాదు, ఇంకా చాలా ప్రపంచం ఉందని ఫీల్ అవుతుంటాను. చూడండి, అతను చెప్పినట్టు మన మంగళ గ్రహానికి సంబంధించి ఏమైనా పెళ్ళిళ్ళు కాకపోయినా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడికి వచ్చి చాలామంది పూజలు చేయించుకుంటున్నారు. మీరు కూడా వీలైతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి చేయించుకోండి. ఇక్కడున్న ఆ కొంత క్షణం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనసంతా గాల్లో తేలుతున్న ఫీలింగ్ వచ్చింది. అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. మనం ఇప్పుడు ఉజ్జయిని మహాకాలుడి దర్శనానికి వెళ్ళిపోతాం పదండి. ఇది మెయిన్ స్ట్రీట్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అది చుట్టూ తిరిగి లోపలికి అలౌ చేస్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్లో బడా గణేష్ మందిర్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అతనే బడా గణేష్. దర్శనం చేసుకోండి మన స్వామిని. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది, అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళాక మనకి ఆంజనేయ స్వామి పంచముఖాలతో కనిపిస్తున్నారు. తల్లి పిల్లాడికి పాలు పట్టే రూపంలో ఇక్కడ మనకి దర్శనం ఇచ్చారు. పైన కృష్ణుడు ఉన్నాడు చూడండి, అది నాకు తెలిసి యశోదామాత విగ్రహం అనుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా లోపల ఉన్నాయో. ఆ మహాకాలుడి పిలుపు వస్తే కానీ ఇక్కడికి ఎవరు రాలేరంటారు. నిజంగా ఆ పిలుపు నాకు వచ్చింది, నేను చాలా అదృష్టవంతుని నన్ను ఫీల్ అవుతున్నాను. అసలు అంత అద్భుతంగా ఉంది. సిటీ మొత్తం అసలు చాలా అద్భుతంగా ఉంది. అడుగున టెంపుల్స్, ప్రతి వీధికి 2 నుంచి 3 టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది వెళ్ళే లైన్. మీరు వెళ్ళే లైన్లోనే మీకు చెప్పుల స్టాండ్స్, లగేజ్ స్టాండ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం నడవాల్సి ఉంటుంది. మీరు నడవలేకపోయినా అక్కడ మనకి వీల్ చైర్ ఆప్షన్ కూడా ఉంది, అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. నడిచే దారిలో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ పక్కనే మనకి ఆ మ్యూజియం అనేది ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు. విగ్రహాలన్నీ చాలా అద్భుతంగా అయితే కట్టారు. వెళ్ళే దారిలో మీకు పువ్వులు, ప్రసాదాలు అన్నీ అమ్ముతుంటారు. పువ్వులు అయితే ఇక్కడ బుట్ట 5 రూపాయలకి అమ్ముతారు. అది వాళ్ళకి బిజినెస్ ఏమో మరి. నాకు బుట్ట 5 రూపాయలు అని విన్న వెంటనే ఇంత తక్కువకి ఎలా అమ్ముతున్నారా అని ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను నేను. ఎక్కడ ఇంత తక్కువకి నేను చూడలేదు. కానీ చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్ మొత్తం చేశారు. అసలు ఇది ఎంత, నేను లేజర్ కటింగ్ ఏమో అనుకుంటున్నాను, బట్ వెరీ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళే కొద్దీ, చూసే కొద్దీ అలా చూడాలనిపిస్తుంది.
ఇక్కడ నుంచి మనకు ఓంకారేశ్వర్ కూడా 180 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. 200 కిలోమీటర్స్ దూరంలో 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకోవచ్చు మధ్యప్రదేశ్లో. మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక 3 డేస్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 2 జ్యోతిర్లింగాలు కూడా కవర్ చేసేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్గా 20 అవర్స్ జర్నీ ఉంటుంది. దయచేసి కొంచెం ఓపిక తెచ్చుకొని, ఓపిక లేని వాళ్ళైతే, యంగ్స్టర్స్ అయితే కొంచెం పేషెన్స్తోని ప్లాన్ చేసుకోండి. దర్శనానికి అయితే కొంచెం టైం పట్టొచ్చు. భస్మార్తి కానీ బుక్ చేసుకోండి, లేకపోతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ 250 రూపీస్ ఉంటుంది. బుక్ చేసుకొని అయితే రండి. ఎందుకంటే మనకి నార్మల్ లైన్స్లో అప్రాక్స్ 8-9కి మనం ఎంటర్ అయినట్లయితే బయటకు వచ్చేసరికి 11-12 అవుతుంది. అప్రాక్స్ 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. ఇదైతే టెంపుల్ మెయిన్ గేట్. మనం ఎప్పుడు మెయిన్ గేట్ లోపల నుంచి ఎంటర్ అయిపోతున్నాం. మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి తిరుపతి లాగా కంపార్ట్మెంట్స్ అయితే ఉండవు, కానీ క్యూ లైన్స్ కోసం మంచిగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కొంచెం నడవాల్సి ఉంటుంది ముందు వరకు. చూడండి ఎంత రష్ అయితే ఉందో. ఏజ్డ్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో దయచేసి ఫ్రీ లైన్స్లో అయితే రావద్దు. అయితే చూస్తున్నారు కదా, అదే మన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహా అద్భుతంగా ఉంది. అక్కడ ఎదురుగా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మనం చేసుకునే దర్శనం మహా అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ 10 సెకండ్లు కూడా మన మనసంతా ఏదో దైవ ఆధీనంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఒకవేళ అక్కడ మీకు డైరెక్ట్గా కనిపించకపోతే పైన ఎల్ఈడి కూడా పెట్టారు, పెద్దగా లైవ్ దర్శనం చూపిస్తున్నారు. హర హర మహాదేవ. మహాకాలుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకొక శక్తిపీఠం హరసిద్ధిమాత. హరసిద్ధిమాత శక్తిపీఠానికి మనం ఇప్పుడు వచ్చేసాం. టెంపుల్ అయితే చిన్నగానే ఉంది, కానీ చాలా బాగుంది. మీకు కనిపిస్తున్నారు కదా, ఆవిడే హరసిద్ధిమాత. దర్శనం చేసుకోండి. చాలా వైబ్ అయితే టెంపుల్ లోపల కనిపించింది. ఈ టెంపుల్ పైభాగం మొత్తం మనకి మధ్యలో శ్రీచక్రంలా ఉండి, చుట్టూ ఏదైతే శివపురాణం ఉంటుందో శివపురాణం అంతా చెక్కినట్టు అనిపిస్తుంది. దుర్గాదేవి తాలూకా చాలా చిత్రపటాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్ లోపల భాగంలోనే మనకి చింతాహరణ్ గణేష్ టెంపుల్ కూడా ఉంది. మన బాధలు, దుఃఖాలు, చింతలు అన్నీ హరింప చేయడానికి చింతాహరణ్ గణేష్ని దర్శించుకోవాలి అని అంటారు. ఇదిగోండి, మీరు కూడా దర్శించుకోండి. చూసారా, ఇక్కడ మనకి హరసిద్ధిమాత మహాజ్యోతి ఇక్కడ కంటిన్యూస్గా వెలుగుంటుంది. దాన్ని చూడాలంటే ఇక్కడ ఇలా మండపం లోపల రంధ్రాల నుంచి చూడాలి. ఇలా చూసినప్పుడు మనకి హరసిద్ధిమాత లోపల కూడా కనిపిస్తుంది. నేను అనుకోవడం అయితే అదే మెయిన్ టెంపుల్ అని అనుకుంటున్నాను. కానీ మహర్షి సందీపని ఆశ్రమం. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు కలిసి విద్యాభ్యాసం చేసిన స్థలం ఇది. ఇక్కడ ఈ స్థలానికి విద్యాభ్యాసం చేసిన ప్రాముఖ్యత ఉంది. ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలని చాలా బాగా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను.
మహర్షి సందీపని తపస్థలి. ఇక్కడ సందీపని మహర్షి గారు తపస్సు చేసిన చోటు. ఇది దాటి ముందుకెళ్ళినట్లయితే మనకి శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు నేర్చుకున్న 64 కళల తాలూకా పూర్తి వివరాలు బొమ్మల రూపంలో నీట్గా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మధ్యలో మనకి ఒక కోనేరు కూడా ఉంది. కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంది, చూసుకోవచ్చు. ఇదిగోండి, వాళ్ళ కళ్ళ తాలూకా ప్రతి ఒక్క విషయాన్ని నీట్గా మనకి చూపించడం జరిగింది. ఏ కళ ఏంటి అనేది అక్కడ రాసి ఉంచారు. వీడియో పాజ్ చేసి మీరు చదువుకోగలరు. ఇంతటితో ఉజ్జయిని యాత్రని పూర్తి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో
మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వస్తుంది. అది మహా అద్భుతంగా ఉంది, చూడండి.